దేశంలో వ్యవసాయ రంగం సవాళ్లు సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాగు ఆర్థిక రాజకీయ రంగ నిపుణులు వెల్లడించారు. హైదరాబాద్లో అరిబండి ఫౌండేషన్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నేను మన భూమి ఒక జీవన స్మృతి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశంలో సాగురంగం సవాళ్లను పరిష్కరించేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సమగ్ర ప్రణాళికలు లేకపోవడం విచారకరమని నిపుణులు వెల్లడించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరిబండి ఫౌండేషన్, తెలంగాణ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజు కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, నేను మన భూమి ఒక జీవన స్మృతి అనే పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మీనారాయణ స్మారక ఉపన్యాసంలో భాగంగా వక్తలు మాట్లాడారు. మానవ అభివృద్ధిలో ఆహారం అత్యంత కీలకమని ప్రముఖ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ అరిబండి ప్రసాదరావు అన్నారు. సేంద్రియ, రసాయన వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల మధ్య ఆర్థిక వ్యత్యాసం తగ్గించేందుకు సైన్స్ ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలు, అవగాహన లేమి కారణంగా అధిక శాతం రైతులు వరి, పత్తి మాత్రమే పండిస్తున్నారని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండరాజిరెడ్డి వెల్లడించారు. ఈ విధానం మానుకొని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు. ఈ వరి, పత్తి అనేది చాలా డేంజరస్ గా ఏ పరంగా చూసినా మార్కెటింగ్ రిస్క్ కానీ, క్లైమటాలజికల్ రిస్క్ కానీ, టెక్నాలజికల్ రిస్క్ కానీ, ఈ మూడింటికి వల్నరబుల్ గా ఉండేటువంటి పంటలు ఈ రెండు. మరి ఈ రెండు పంటలను మన రాష్ట్రంలో ఎంత పండిస్తున్నామంటే దాదాపు 85 నుంచి 86%. అంటే మనకు ఉన్నటువంటి 2 కోట్ల విస్తీర్ణంలో దాదాపు 1,60,00,000 ఎకరాలు ఈ రెండే పంటలు పండిస్తా ఉన్నాము. ఇవి అసలే ఎకనామికల్ కాదు. కాబట్టి మన రాష్ట్రం విడిపోయిన రోజు మనకు కనీసం 4 నుంచి 5 పంటలు మనం సాగు చేసేవాళ్ళం. 3వ పంట మొక్కజొన్న, 4వ పంట కంది, 5వ పంట సోయా చిక్కుడు. బట్ ఈ రోజు ఏమైంది అంటే ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు సీజన్ ఉండేది ప్యాడీకి. రైతు అంటే ఈ ఫలాని ఖాతాలో ఫలాన్ని వేసుకోవాలి, వానాకాలం వస్తే మనం మృగశిరలోనో అద్దెలనో నారు పోసుకోవాలి. ఇప్పుడు అది మర్చిపోయినా. ఈ మర్చిపోయి ఏమైందంటే వానాకాలం యాసంగిలో చూస్తే నవంబర్ 20కి నారు పోయాలి. కొంతమంది అడుగుతారు, నేను అక్టోబర్లో పోసుకోవచ్చా అంటే ఆ లెవెల్కి మనకు నీళ్లుంటే ఏమైనా చేయగలము. మనకు కాలంతో సంబంధం లేదు, ఉష్ణోగ్రతలతో సంబంధం లేనటువంటి ఒక థింకింగ్ ఇది రావడం మంచిది కాదు. చర్చగా ఉండటానికి సైన్స్ ఉపయోగపడేది. ఇది అదే సైన్స్ ఈ రోజు మన బందీలుగా చేయడానికి, తర్వాత స్లేవ్స్ గా అంటే బానిసలుగా చేయడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది. అది చాలా దురదృష్టం. ఇంకోటి, మనం ఏముంటున్నాము, ఎలా ఉంటున్నాము అన్నిటికీ మూల కారణం భూమి హక్కు. భూమి మీద ఎవరికైతే హక్కు ఉందో, ఎంత భూమి అయితే విశాలమైన భూమి మీద హక్కు ఉందో వాళ్ళు చాలా ధనవంతులుగా, తెలియగల వాళ్ళుగా పైకి పోయినారు అందరూ. మన ఇండియాలో ఒకటే కాదు, ప్రపంచం మొత్తం మీకు తెలిసిందే. అందుకని రాజులు ఇద్దరికి యుద్ధాలు ఇచ్చేవాళ్ళు. ఆధునిక కాలంలో అసలు యుద్ధాలు అక్కర్లేదు అనుకున్నాం. ఇవాళ ట్రంప్ చేసేది ఏంటి, వాటి నేను ఆ రాష్ట్రాన్ని కలుపుకుంటాను, ఒక దేశాన్ని నాలో 51 రాష్ట్రంలో కలుపుకుంటానంటాడు. ఇంకోటి నాకు అక్కడ మాకు కావాల్సినటువంటి వస్తువులు ఆ ద్వీపకల్పంలో ఉన్నాయి, అది నేను తీసుకుంటానంటాడు. ఇదేమో ఆధునిక కాలం అండి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు ఇస్తుండటంతో దేశీయంగా పంటల ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోందని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలిపారు. ఈ ముడి చమురుకు సంబంధించినటువంటి దాంట్లో 27% ట్యాక్స్ ఉంటే మన దేశంలోకి వచ్చేదానికి ఇప్పుడు 10% ట్యాక్స్ ని తగ్గించేశారు. అంటే 17%కి చేసేస్తే మన దగ్గర ఇప్పుడు పామాయిల్ రైతులు గాని, వేరుశనగ రైతులు గాని, కుసుమలు పండించేటువంటి రైతులు గాని, నువ్వులు పండించేటువంటి రైతులు గాని వీరందరూ కూడా దెబ్బతింటారు. ఇప్పటికీ మన ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లనే ఒక తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నటువంటి ఈ సమయంలో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారులకు గనక లొంగిపోతే మన దేశం మరింత తీవ్రమైనటువంటి నష్టంలోనికి వ్యవసాయ రంగం కూరుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది.